Hello everybody, I am D. Naveen, lecturer in physics, Government Degree College, A2 Nagaru. Before class, we discuss aberrations. మనము అబరేషన్ విపతనాలు అనే టాపిక్లో మనం ఇప్పటివరకు బహువర్ణ విపతనం, మొదటగా విపతనాలు అంటే ఏమిటి, ఆ విపతనాల్లో రకాలు, అందులో ముఖ్యంగా విపతనాలు రెండు రకాలు. అందులో మొదటిది బహువర్ణ విపతనం. ఆ బహువర్ణ విపతనం కూడా మళ్ళీ రెండు రకాలు. ఆ రెండు రకాలలో మొదటిది అణుదైర్ఘ్య విపతనం లేదా దాన్నే అక్షీయ వర్ణ విపతనం. అదేవిధంగా మనం అభిలంబ లేదా పార్శ్వ లేదా తిర్యక్ వర్ణ విపతనం, వాటి గురించి నేర్చుకున్నాం. విపతనాల్లో రెండు రకాలు. అందులో మొదటిది బహువర్ణ విపతనం. ఆ బహువర్ణ విపతనాలు మళ్ళీ రెండు రకాలు. అందులో అణుదైర్ఘ్య విపతనం, రెండవది అభిలంబ విపతనం. ఈ రెండింటి గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం చూసినట్టయితే మనం పలుచని కటకానికి అణుదైర్ఘ్య బహువర్ణ విపతనాన్ని లెక్కించాలి. పలుచటి కటకానికి అణుదైర్ఘ్య బహువర్ణ విపతనం లెక్కించుట. ఈ పలుచని కటకానికి అణుదైర్ఘ్య బహువర్ణ విపతనం లెక్కించే ముందు అందులో మొదటగా వస్తువు కటకం నుండి అనంత దూరంలో ఉన్నప్పుడు, వస్తువు అనేది మనం కటకం తీసుకుందాం. ఇక్కడ వస్తువు అనేది ఎక్కడో అనంత దూరంలో ఉన్నప్పుడు మనకు వస్తువు కటకం నుండి అనంత దూరంలో ఉన్నప్పుడు ఆ పల్చటి కటకానికి అణుదైర్ఘ్య బహువర్ణ విపతనం లెక్కిస్తాం. ఇప్పుడు ఏదైనా ఒక కటకం తీసుకుంటే వాటి యొక్క వక్రతా వ్యాసార్థాలు R1, R2 అనుకుందాం. ఏదైనా ఒక కటకం తీసుకుంటే దాని యొక్క వక్రతా వ్యాసార్థాలు R1, R2. ఆ పట్టక పదార్థం వక్రీభవన గుణకం మ్యూ. పట్టక పదార్థం యొక్క వక్రీభవన గుణకం మ్యూ మరియు ఆ కటకం యొక్క నాభ్యంతరం F. అయితే ఇప్పుడు వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు ఆ కటక నాభ్యంతరానికి ఫార్ములా, వస్తువు అనేది అనంత దూరంలో ఉన్నప్పుడు ఆ కటక నాభ్యంతరానికి ఫార్ములా 1/f is equal to mu minus 1 into 1/r1 plus 1/r2. 1/r1 plus 1/r2. ఏదైనా ఒక కటకం తీసుకున్నట్టయితే ఆ కటకం యొక్క వక్రతా వ్యాసార్థాలు R1, R2. ఆ కటకం యొక్క పదార్థ వక్రీభవన గుణకము మ్యూ. అదేవిధంగా ఆ పదార్థం యొక్క మరియు నాభ్యంతరం, ఆ కటకం యొక్క నాభ్యంతరం F అయినట్టయితే మనకు ఆ కటక నాభ్యంతరము F అయితే వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు కటకం యొక్క నాభ్యంతరము 1/f is equal to mu minus 1 into 1/r1 plus 1/r2. ఇది సమీకరణం 1. ఇప్పుడు మనం చూసినట్టయితే మ్యూ వి, అదేవిధంగా మ్యూ ఆర్, అదేవిధంగా మ్యూ స్మాల్ ఆర్లు వరుసగా మ్యూ వి, మ్యూ ఆర్, మ్యూ వైలు వరుసగా ఉదా, ఎరుపు మరియు పసుపు రంగుల వక్రీభవన గుణకం విలువలు. మ్యూ వి, మ్యూ ఆర్, మ్యూ వైలు వరుసగా ఉదా, ఎరుపు, అదేవిధంగా పసుపు రంగుల యొక్క వక్రీభవన గుణకం విలువలు. మరియు ఎఫ్వి, ఎఫ్ఆర్, ఎఫ్ఐలు ఉదా, ఎరుపు మరియు పసుపు రంగుల నాభ్యంతరాలు అయితే
1/fv is equal to mu v minus 1 ఇంటూ 1/r1 ప్లస్ 1/r2. అదేవిధంగా 1/fr is equal to mu minus 1 ఇంటూ 1/r1 ప్లస్ 1/r2. అదేవిధంగా 1/f of y is equal to mu y minus 1 ఇంటూ 1/r1 ప్లస్ 1/r2. ఈ విధంగా మనం 2, 3, 4 సమీకరణాలు వచ్చినాయి. మనకు 2, 3, 4 సమీకరణాలు వచ్చినాయి. ఈ సమీకరణాల నుండి మనం సమీకరణం 2 నుండి సమీకరణం 3ను తీసివేయగా, సమీకరణం 2 నుండి సమీకరణం 3ను తీసివేయగా ఇక్కడ సమీకరణం 2 చేసినట్టయితే 1/fv minus 1/fr is equal to 1/fv minus 1/fr is equal to mu v minus mu r into 1/r1 plus 1/r2. ఇక్కడ fr minus fv divided by fr is equal to mu v minus mu r divided by mu v minus 1 into mu v minus 1 into 1/r1 plus 1/r2. అదేవిధంగా fr minus fv divided by fr square, that is equal to fr minus fv divided by fr square is equal to mu v minus mu r divided by mu y minus 1, mu y minus 1 into mu v minus 1 into 1/r1 plus 1/r2. ఈక్వేషన్ నుండి మనకు fr minus fv divided by fr square is equal to mu v minus mu r divided by mu y minus 1 into 1/fr. పై సమీకరణం 4 నుండి mu y minus 1 into 1/r1 plus 1/r2 is equal to f of y, that is fv minus fv into fr is equal to fr square. పై సమీకరణాల నుండి fr minus fv divided by fr square is equal to omega into 1/fy. మన సమీకరణం చూసినట్టయితే fr minus fv is equal to omega into fy. fr minus fv is equal to omega into f of y. ఈ పై సమీకరణం నుండి వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు అనుదైర్ఘ్య వర్ణ విపతనం fr మైనస్ fv అనేది కటక పదార్థం యొక్క విక్షేపణ సామర్థ్యం ఒమేగా మరియు దాని యొక్క సగటు లేదా పసుపు రంగు నాభ్యంతరంల లబ్ధానికి సమానం. మనకు fr మైనస్ fv ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఎఫ్ ఆఫ్ వై, అనగా వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు అనుదైర్ఘ్య వర్ణ విపతనం fr మైనస్ fv అనేది కటక పదార్థ విక్షేపణ సామర్థ్యం ఒమేగా మరియు సగటు లేదా పసుపు రంగు నాభ్యంతరము దాని యొక్క లబ్ధానికి సమానం. ఇక్కడ అదేవిధంగా నెంబర్ 2, మనం వస్తువు పరిమిత దూరంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎఫ్ నాభ్యంతరం కలిగిన కటకం నుండి వస్తు దూరం, ఈ ఒక కటకం తీసుకుంటాం, ఆ కటకం యొక్క నాభ్యంతరం ఎఫ్ నాభ్యంతరం కలిగిన కటకం నుండి వస్తు దూరము యు దూరంలో ఒక వస్తువు ఉన్నది. వస్తు దూరము యు, ప్రతిబింబ దూరము వి. అదేవిధంగా ప్రతిబింబం యొక్క దూరము, ఈ ప్రతిబింబం తీసుకుంటే ప్రతిబింబం యొక్క దూరము యు అయితే, ఇక్కడ 1/f ఈజ్ ఈక్వల్ టు 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u, 1/v మైనస్ 1/u. ఇది ఈక్వేషన్ నెంబర్ 1.
అయితే వస్తువు కటకం నుండి స్థిరమైన దూరం యూలో ఉన్నప్పుడు తరంగదైర్ఘ్యంతో నాభ్యంతరం మారడం వల్ల వివిధ వర్ణాల వస్తు ప్రతిబింబాలు వేరువేరు స్థానాల వద్ద ఏర్పడతాయి. అనగా తరంగదైర్ఘ్యంతో ప్రతిబింబం దూరం మారును. కావున పై సమీకరణంను ఇరువైపులా అవకలనం చేయగా, పై సమీకరణం అంటే 1/f = 1/v - 1/uను అవకలనం చేయగా మనకు -df/f² = -dv/v² -0. ఇక్కడ u అనేది స్థిరం. or dv/v² = df/f². సమీకరణం 2. ఇక్కడ ఎరుపు ఉదారంగులకు ప్రతిబింబ దూరాలు వరుసగా VR, VVలు, అదేవిధంగా నాభ్యంతరాలు వరుసగా FR, FVలు అయితే dv VR - VV, అదేవిధంగా df FR - FV. dv VR - VV, df FR - FV. ఇక్కడ dv, df విలువలను పై సమీకరణంలో ప్రతిక్షేపించినట్టయితే VR - VV/VV /VY² FR - FV/FY² or VR - VV/VY² ωFY/FY². ఇక్కడ FR - FVని ωFYగా తీసుకుంటాం. ఇక్కడ మరోసారి వస్తువు పరిమిత దూరంలో ఉన్నట్టయితే అప్పుడు ఏదైనా ఒక కటక నాభ్యంతరం F, ఆ కటకం నుండి వస్తు దూరం U, అదేవిధంగా ప్రతిబింబ దూరం V అయినట్టయితే దాని సమీకరణం 1/f = 1/v - 1/u. ఇప్పుడు వస్తువు కటకం నుండి స్థిరమైన దూరంలో ఉన్నప్పుడు తరంగదైర్ఘ్యంతో నాభ్యంతరం మారడం వల్ల వివిధ వర్ణాల ప్రతిబింబాలు అనేటివి వేరువేరు స్థానాల వద్ద ఏర్పడతాయి. అనగా తరంగదైర్ఘ్యంతో ప్రతిబింబ దూరం మారును. కావున సమీకరణం 1ని ఇరువైపులా అవకలనం చేసినట్టయితే -df/f² = -dv/v² -0. ఇక్కడ u అనేది స్థిరం. దీనినే dv/v² df/f²గా రాసుకోవచ్చు. ఇక్కడ ఎరుపు, అదేవిధంగా ఉదారంగులకు ప్రతిబింబ దూరాలు వరుసగా VR - VV మరియు నాభ్యంతరాలు వరుసగా FR - FV అయితే dv VR - VV, అదేవిధంగా df FR - FV. ఇక్కడ dv, df విలువలను సమీకరణం 2లో ప్రతిక్షేపించినట్టయితే VR - VV /VY² FR - FV/FY². దీనినే VR - VV /VY² ωFY/FY² చూసినట్టయితే మనకు VR - VV = ωFY/VY², ωFY/VY². అనగా వస్తువు పరిమిత దూరంలో ఉన్నప్పుడు అనుదైర్ఘ్య వర్ణ విపతనం, కటక పదార్థ విక్షేపణ సామర్థ్యం ω, సగటు నాభ్యంతరం FY మరియు సగటు దూరం VY పై ఆధారపడి ఉండునని తెలియను. సమీకరణం ప్రకారం VR - VV = ωFY/VY². అనగా వస్తువు పరిమిత దూరంలో ఉన్నప్పుడు అనుదైర్ఘ్య వర్ణ విపతనం అనేది కటక పదార్థ విక్షేపణ సామర్థ్యం ω, అదేవిధంగా సగటు నాభ్యంతరం FY మరియు సగటు ప్రతిబింబ దూరం VY పై ఆధారపడి ఉండునని తెలియను. ఇది మనకు అనుదైర్ఘ్య
ఏదైనా ఒక పల్చటి కటకానికి అణుదైర్ఘ్య విపతనాన్ని ఈ విధంగా మనం లెక్కించవచ్చు అన్నట్టు. ఇక్కడ మనం వర్ణ విపతనాన్ని ఇప్పటివరకు వర్ణ విపతనం అంటే బహువర్ణ విపతనం, బహువర్ణ విపతనాలలో రకాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇదే వర్ణ విపతనాన్ని తొలగించే పద్ధతులు, వర్ణ విపతనాన్ని తొలగించే పద్ధతుల గురించి చూద్దాం. అయితే ముఖ్యంగా వర్ణ విపతనాన్ని తొలగించే పద్ధతిని అవర్ణ విపతనం అంటారు. వర్ణ విపతనాన్ని మినిమైజేషన్ ఆఫ్ క్రోమాటిక్ అబరేషన్. ఇక్కడ వర్ణ విపతనాన్ని తొలగించే పద్ధతులు అంటే వర్ణ విపతనాన్ని తొలగించే పద్ధతిని అవర్ణ విపతనం అంటారు. అవర్ణ విపతనం అంటారు. ఏదేని మనం ఒక కుంభాకార కటకం తీసుకున్నట్టయితే కుంభాకార కటకానికి వర్ణ విపతనం ధనాత్మకమైతే, కుంభాకార కటకానికి వర్ణ విపతనం ధనాత్మకమైతే పుటాకార కటకానికి రుణాత్మకం. పుటాకార కటకానికి రుణాత్మకం. కావున సరి అయిన కుంభాకార పుటాకార, సరి అయిన కుంభాకార మరియు పుటాకార కటకాల సంయోగం వర్ణ విపతనాన్ని తొలగిస్తుంది. సరి అయిన కుంభాకార మరియు పుటాకార కటకం యొక్క కటకాల సంయోగం అనేది వర్ణ విపతనాన్ని తొలగిస్తుంది. ఇటు సంయోగాన్ని అవర్ణ విపతని అంటారు. అవర్ణ విపతని లేదా అవర్ణ విపతన కటక యుగ్మం, అక్రోమాటిక్ డబ్లెట్, అవర్ణ విపతన కటక యుగ్మం అంటారు. దీన్ని కూడా రెండు పద్ధతుల ద్వారా ఈ మనం వర్ణ విపతనాన్ని కూడా తొలగించవచ్చు. మళ్ళీ ఒకసారి, వర్ణ విపతనం తొలగించే పద్ధతి అంటే వర్ణ విపతనాన్ని తొలగించే పద్ధతిని అవర్ణ విపతనం అంటారు. అవర్ణ విపతనం అందరు. కుంభాకార కటకానికి వర్ణ విపతనం ధనాత్మకమైతే, కుంభాకార కటకానికి వర్ణ విపతనం ధనాత్మకమైనట్టయితే పుటాకార కటకానికి వర్ణ విపతనం రుణాత్మకం. పుటాకార కటకానికి వర్ణ విపతనం రుణాత్మకం. కావున సరి అయిన కుంభాకార పుటాకార కటకాల సంయోగాన్ని ఉపయోగించి వర్ణ విపతనాన్ని తొలగించవచ్చు. ఇట్టి సంయోగాన్ని అవర్ణ విపతని అంటారు. ఇటు సంయోగాన్ని అవర్ణ విపతని అంటారు. ఈ అవర్ణ విపతని లేదా అవర్ణ విపతన కటక యుగ్మం, అవర్ణ విపతన కటక యుగ్మం అంటారు. దీన్ని మనం రెండు రకాలుగా మనం రెండు పద్ధతుల ద్వారా వర్ణ విపతనాన్ని తగ్గించవచ్చు. అందులో మొదటిది చూసినట్టయితే రెండు కటకాలు స్పృశించుకొని ఉన్నప్పుడు, రెండు కటకాలు ఒకదానికొకటి స్పృశించుకొని ఉన్నప్పుడు అవర్ణ విపతనానికి షరతు. రెండు కటకాలు స్పృశించుకొని ఉన్నప్పుడు అవర్ణ విపతనానికి షరతును చూసినట్టయితే ఏదేని ఒక పల్చన కటకం యొక్క నాభ్యంతరము 1/f, 1/f ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ 1/r1 ప్లస్ 1/2, 1/r2. ఏదేని ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏదేని ఒక పల్చని కటక నాభ్యంతరము 1/f ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ 1/r1 ప్లస్ 1/r2. ఇక్కడ వక్రీభవన గుణకం మ్యూలో మార్పు వల్ల నాభ్యంతరం ఎఫ్లో మార్పును కనుగొనడానికి సమీకరణం 1ని ఇరువైపులా అవకలనం చేద్దాం. సమీకరణం 1ని ఇరువైపులా అవకలనం చేయగా అప్పుడు 1/d ఇంటూ 1/f ఈజ్ ఈక్వల్ టు d ఆఫ్ మ్యూ ఇంటూ 1/r1 ప్లస్ 1/r2. d ఇంటూ 1/f ఈజ్ ఈక్వల్ టు d ఆఫ్ మ్యూ 1/r1 ప్లస్ 1/r2. ఇప్పుడు సమీకరణం 2ను సమీకరణం 1 చే భాగించగా, సమీకరణం 2ను సమీకరణం 1 చే భాగించినట్టయితే మనకు d ఆఫ్ 1/f, d ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ టు d ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై ఎఫ్, ఒమేగా బై ఎఫ్. ఇక్కడ అంటే ఏవేని రెండు పల్చన కటకాల నాభ్యంతరాలు వరుసగా f1, f2 మరియు విక్షేపణ సామర్థ్యాలు ఒమేగా1, ఒమేగా2 అయితే అట్టి రెండు కటకాలు స్పృశించుకొని ఉండే స్థితిలో సంయోగ నాభ్యంతరం F అయితే, ఏవేని రెండు పల్చని కటకాల నాభ్యంతరాలు వరుసగా
F1, F2 మరియు విక్షేపణ సామర్థ్యాలు ఒమేగా 1, ఒమేగా 2 అయితే అట్టి రెండు కటకాలు స్పృశించుకొని ఉండే స్థితిలో సంయోగ నాభ్యంతరం F అయినట్టయితే మనకు 1/F ఈజ్ ఈక్వల్ టు 1/F1 ప్లస్ 1/F2. 1/F ఈజ్ ఈక్వల్ టు 1/F1 ప్లస్ 1/F2. ఇక్కడ పై సమీకరణాన్ని ఇరువైపులా అవకలనం చేస్తే d ఆఫ్ 1/F ఈజ్ ఈక్వల్ టు d ఆఫ్ 1/F1 ప్లస్ d ఆఫ్ 1/F2. ఇప్పుడు మనం సమీకరణం 3 నుండి d ఆఫ్ 1/f1 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా 1/f1, అదేవిధంగా d ఆఫ్ 1/f2 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా 2/f2. పై విలువలను సమీకరణం 5లో ప్రతిక్షేపించినట్టయితే d ఆఫ్ 1/F ఈజ్ ఈక్వల్ టు ఒమేగా 1/f1 ప్లస్ ఒమేగా 2/f2. ఒమేగా 1/f1 ఒమేగా 2/f2. ఇక్కడ వర్ణ విపతనం తొలగాలంటే వివిధ రంగుల వస్తు ప్రతిబింబాలన్నీ ఒకే బిందువు వద్ద కేంద్రీకరించబడాలి. అనగా నాభ్యంతరం F స్థిరంగా ఉండాలి. పై సమీకరణాల నుండి మనకు ఒమేగా స్థిరంగా ఉండాలి కాబట్టి d ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఒమేగా 1/f1 ప్లస్ ఒమేగా 2/f2. ఒమేగా 1/f1 ప్లస్ ఒమేగా 2/f2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం దీన్నే ఒమేగా 1/f1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఒమేగా 2/f2, అదేవిధంగా ఒమేగా 1/ఒమేగా 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ f1 డివైడెడ్ బై f2, అనగా అవర్ణ విపతనానికి షరతును సూచిస్తుంది. ఈ అవర్ణ విపతన షరతు ఏంటి? ఒమేగా 1/ఒమేగా 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ f1 డివైడెడ్ బై f2, అనగా ఇది అవర్ణ విపతనానికి షరతును సూచిస్తుంది. అంటే మనం ఒక కటకం కుంభాకార కటకం అయితే రెండవది పుటాకార కటకం కావలెను. ఒక కటకం కుంభాకార కటకం అయితే రెండవ కటకం పుటాకార కటకం కావలను. ఒకటి కుంభాకార కటకం, రెండవది పుటాకార కటకం అవ్వలను. ఈ విధంగా మనం కుంభాకార కటకం క్రౌన్ గ్లాస్తోనూ, అదేవిధంగా పుటాకార కటకం ప్లింట్ గ్లాస్తోనూ తయారు చేయబడతాయి. క్రౌన్ గ్లాసు మరియు ప్లింట్ గ్లాస్, ఇది మనకు రెండు కటకాలు, క్రౌన్ గ్లాసు మరియు ప్లింట్ గ్లాస్, రెండు కటకాలను స్పృశించుకొని ఉన్నప్పుడు అవర్ణ విపతనానికి షరతును చూసినట్టయితే ఒమేగా 1/ఒమేగా 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ f1 డివైడెడ్ బై f2గా చెప్పుకో. ఇందులో ఒక గ్లాసు కుంభాకార కటకము, రెండవది పుటాకార కటకము. కుంభాకార కటకము క్రౌన్ గ్లాస్తో తయారు చేయబడి ఉంటే పుటాకార కటకము ప్లింట్ గ్లాస్తో తయారు చేయబడి ఉంటుంది. ఇది మనకు ఏవేని రెండు కటకాలు స్పృశించుకొని ఉన్నప్పుడు. అదేవిధంగా రెండు కటకాలు కొంత దూరంలో వేరు చేయబడి ఉన్నట్టయితే, అప్పుడు వేరు చేయబడి ఉన్నప్పుడు అవర్ణ విపతనానికి షరతు. సేమ్ ఇక్కడ కూడా F1, F2 నాభ్యంతరాలు కలిగిన రెండు కటకాలు x దూరంలో వేరు చేయబడి ఉన్నాయి అనుకుందాం. వీటి యొక్క నాభ్యంతరాలు F1, F2, ఇవి F1
F2 ఇవి రెండింటి మధ్య దూరం x అనుకుందాం. రెండింటి మధ్య దూరం x దూరంలో వేరు చేయబడి ఉన్నప్పుడు వీటి యొక్క సంయోగ నాభ్యంతరము మనకు 1/F 1/F ఈజ్ ఈక్వల్ టు 1/F1 ప్లస్ 1/F2 మైనస్ x డివైడెడ్ బై F1 F2 ఏవేని రెండు కటకాలు కొంత దూరంలో వేరు చేయబడి ఉన్నప్పుడు అవర్ణ విపతనానికి షరతు దానికోసం రెండు కటకాల యొక్క నాభ్యంతరాలు F1 F2 ఆ రెండు కటకాలు x దూరంలో వేరు చేయబడి ఉన్నప్పుడు వాటి యొక్క సంయోగ నాభ్యంతరం 1/F ఈజ్ ఈక్వల్ టు 1/F1 ప్లస్ 1/F2 మైనస్ x డివైడెడ్ బై F1 F2. ఇప్పుడు పై సమీకరణాన్ని ఇరువైపులా అవకలనం చేసినట్టయితే మనకు d of 1/F is equal to d of 1/F1 plus d of 1/F2 minus x divided by F2 into d of 1/F1 minus x divided by F1 into d of 1/F2. ఇక్కడ టోటల్గా మనకు d of 1/F is equal to omega 1/F1 plus omega 2/F2 అదేవిధంగా ఈ మైనస్ x omega 1 plus x omega 2 divided by F1 F2. d of 1/F is equal to omega 1/F1 plus omega 2/F2 minus x omega 1 plus x omega 2 divided by F1 F2. ఇక్కడ వర్ణ విపతనం తొలగాలంటే వస్తువు యొక్క వివిధ రంగుల ప్రతిబింబాలన్నీ ఒకే బిందువు వద్ద కేంద్రీకరించబడాలి అనగా నాభ్యంతరం F అనేది స్థిరంగా ఉండాలి అన్నీ ఒకే బిందువు వద్ద కేంద్రీకరించబడాలి కాబట్టి వాటి యొక్క నాభ్యంతరం స్థిరంగా ఉండాలి. అప్పుడు దాని యొక్క సమీకరణం omega 1/F1 ప్లస్ omega 2/F2 మైనస్ x omega 1 ప్లస్ x omega 2 డివైడెడ్ బై F1 F2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు కటకాలు ఒకే పదార్థంతో తయారు చేయబడి ఉన్నట్టయితే మనకు x ఇంటూ omega 1 ప్లస్ omega 2 is equal to omega F2 plus omega F1, that is equal to 2 omega x is equal to omega of F1 plus F2, x is equal to F1 plus F2 by 2 అనగా అవర్ణ విపతనానికి షరతును సూచిస్తుంది. పై సమీకరణం అవర్ణ విపతనానికి షరతును సూచిస్తుంది. పై సమీకరణం నుండి కటకాల మధ్య దూరం వాటి నాభ్యంతరాల సగటుకు సమానమైతే కటకాల యొక్క మధ్య దూరం వాటి యొక్క నాభ్యంతరాల సగటుకు సమానమైతే మనకు అవర్ణ విపతనం తొలగించబడుతుంది. ఈ విధంగా మనకు అవర్ణ విపతనాన్ని తొలగించడానికి షరతును సూచిస్తుంది. దట్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు F1 ప్లస్ F2 బై 2. ఇప్పుడు ఈ విధంగా మనం రెండు రకాలుగా రెండు వర్ణ విపతనాన్ని తొలగించే పద్ధతులలో రెండు కటకాలు స్పృశించుకొని ఉన్నప్పుడు దాని సమీకరణము omega 1 డివైడెడ్ బై omega 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ F1 డివైడెడ్ బై F2. ఇందులో ఒక కటకం కుంభాకార కటకం అయితే రెండవ కటకం పుటాకార కటకం. కుంభాకార కటకం క్రౌన్ గ్లాస్తో తయారు చేయబడితే కుంభాకార కటకం ప్లింట్ గ్లాస్తో తయారు చేయబడి ఉంటుంది. అదేవిధంగా అది కొంత దూరంలో వేరు చేయబడి ఉన్నట్టయితే వాటికి x ఈజ్ ఈక్వల్ టు F1 డివైడెడ్ బై F2 అనగా ఇక్కడ కటకాల యొక్క మధ్య దూరం వాటి నాభ్యంతరాల సగటుకు సమానమైతే కటకాల మధ్య దూరం వాటి యొక్క
నాభ్యంతరాల సగటుకు సమానమైతే వర్ణ విపతనం అనేది తొలగించబడుతుంది. ఈ విధంగా బహువర్ణ విపతనం, ఆ బహువర్ణ విపతనం ఏ విధంగా ఏర్పడుతుంది, ఆ బహువర్ణ విపతనాన్ని తొలగించే పద్ధతుల గురించి మనం డిస్కస్ చేసినాం. ఇప్పుడు డిస్కస్ చేసినాం. ఓకే.